తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. భారత్ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల అని కర్నూలు ప్రజల రహస్యం కొండారెడ్డి బుర్జు అని చెప్పుకొచ్చారు. మననమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం చేపట్టిన విజయమే అన్నారు. గుజరాత్ సీఎంగా దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగిందన్నారు. ట్రంప్ టారిఫ్స్ తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్ అయిందన్నారు. పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుగూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మననమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మననమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మననమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మననమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మననమో. పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా UN దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ GST, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. GST తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై GST తగ్గించారు మన నమో. GST తగ్గటం వల్ల దేశం మొత్తం ఈ రోజు పండగ చేసుకునే పరిస్థితి. మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ. పేదరికం లేని దేశమే మన నమో కళ. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జనసేన పార్టీ నాయకులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. దాదాపు 10 నెలలుగా అంతుచిక్కని కారణాలతో అతలాకుతలమై పలు మరణాలు సంభవించిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో పలువురు వైసీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు తురకపాలెంలో పర్యటించి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని ఓదార్చి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తురకపాలెం గ్రామంలో దాదాపు గత డిసెంబర్ నుంచి సుమారు 10 నెలల కాలంలో 45 మంది చనిపోవడం జరిగింది. 45 మందిలో
ఈరోజు ఈ కాలనీకి సంబంధించి దాదాపు 24 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన వాళ్ళు గ్రామంలో చనిపోవడం జరిగింది. అంటే దాదాపు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి 10 నెలల కాలంలో అసలు ఇక్కడ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది ఎవరికీ తెలియట్లేదు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఎంపీగా ఉన్నా సరే, మరి వైద్య శాఖలో ఇంతమంది డిఎంఎండ్హెచ్ఓలు, కమిషనర్లు, వీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఈ గ్రామానికి వచ్చి వీళ్ళందరూ కూడా పరిశీలించిన తర్వాత కూడా ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, కారణం ఏంటి అనేది ఈ ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదంటే, ఇంత నెట్వర్క్ ఉండి, ఇంతమంది డాక్టర్లు ఉండి, ఇన్ని టెస్టులు చేసి, ఇన్ని ఖర్చు పెట్టాల్సిన డబ్బులుండి, మరి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఇదే కారణం. ఆయన స్వతహాగా డాక్టరు ఈ కార్యక్రమాన్ని చాప కింద నీరులా చేశారు. కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు ఈ మరణాలు ఎందుకు సంభవించినాయో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్పట్లే. ఎందుకని చెప్పట్లే? ఎందుకనంటే ఈ గ్రామంలో ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు మాకు క్వారీ గుంట నుంచి వచ్చిన నీరు ఇస్తున్నారు, ఆ నీరు మంచిది కాదు, మాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా వాళ్ళు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కొంతమంది యువకులు ట్యాంక్ మీద కూడా ఎక్కి నిరసన తెలియజేశారు. వీళ్ళు బతిమిలాడి దింపినప్పటికీ ఇదే నీటిని ఇచ్చారు. నీటిని ఇవ్వడం వల్లనే ఇవన్నీ జరిగినాయి, వరసన జరిగినాయి. దురదృష్టవశాత్తు 2 రోజులు ఊళ్ళో బోరు పని చేయబోతే ఊర్లో కూడా ఇదే వాటర్ ఇచ్చారు. నకిలీ మద్యం తయారీలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ బురదను వైసీపీ నేతలకు అంటించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు తలూపే సిట్ టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి సక్రమంగా దర్యాప్తు చేస్తున్న నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతా ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి, ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి జయశంకరా, ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖేమో ఎవరికి సంబంధం లేదన్నాడు, జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కర్నూలు జిల్లా నన్నూరు సభావేదికగా మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో పౌరు వైసీపీ నాయకుల పర్యటన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ చేయించాల్సిందే. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.